Okay, so let's begin chapter 3, part 1 of Economic Survey 2021. So title enti, chapter 3 యొక్క title enti, does India's sovereign credit rating reflect its fundamentals? The answer is no. దీని అర్థం ఏంటి? ఇండియా యొక్క సావరీన్ క్రెడిట్ రేటింగ్ ఇండియా యొక్క ఫండమెంటల్స్ని రిఫ్లెక్ట్ చేస్తుందా అనేది క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ సావరీన్ క్రెడిట్ రేటింగ్? అసలు క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి? Do you know the basics of it? What is the meaning of credit rating? Credit అంటే సింపుల్గా చెప్పాలంటే అప్పు. వెన్ యూ గివ్ ఎ క్రెడిట్ రేటింగ్ వీళ్ళకి అప్పు ఇవ్వవచ్చా లేదా అని మనం చెప్తున్నట్టు. అర్థమవుతుందా? వాళ్ళకి అప్పు ఇవ్వవచ్చా లేదా అంటే మనం వాళ్ళకి అప్పిస్తే వాళ్ళు తిరిగి పే చేసే ప్రాబబిలిటీ ఎంత, ఖచ్చితంగా తిరిగి కట్టేస్తారా లేకపోతే కట్టలేరా, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అని రిఫ్లెక్ట్ చేసే రేటింగ్ని మనం క్రెడిట్ రేటింగ్ అంటాం. క్రెడిట్ రేటింగ్ అనేది బ్యాంకులు లోన్లకు ఇస్తుంటాయి. అంటే ఒక లోన్ ఇచ్చినప్పుడు ఒక కంపెనీకి ఈ కంపెనీకి ఎంత ఇవ్వచ్చు ఎంత ఇవ్వకూడదు ఇట్లాంటివి ఉంటాయి. అలా ప్రతి ఒక్క దానికి కూడా ఎవరైనా బాండ్ ఇష్యూ చేశారనుకోండి, ఆ బాండ్ ఇష్యూ కూడా క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. క్రెడిట్ రేటింగ్ బాగా ఉండే బాండ్కి తక్కువ వడ్డీ ఎక్కువ మంది తీసుకుంటారు, ఎందుకంటే సేఫ్టీ. క్రెడిట్ రేటింగ్ బాగుందని అర్థం ఏంటి? వాళ్ళు బాండ్ ఇష్యూ చేస్తారు, మనం కొంటాము, మన డబ్బులకి ఢోకా లేదు, ఖచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయి అని అర్థం అనమాట. దాన్ని టాప్ రేటెడ్ బాండ్ అని చెప్పి అంటారు. క్రెడిట్ రేటింగ్ దేనికి? డిఫాల్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ని అసెస్ చేయడం కోసం మనం క్రెడిట్ రేటింగ్ గురించి క్రెడిట్ రేటింగ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. డిఫాల్ట్ అంటే తీసుకున్నది ఎగ్గొట్టడానికి మనం డిఫాల్ట్ అంటాం. ఇక్కడ ఏం వాడారు? సావరీన్ క్రెడిట్ రేటింగ్. సావరీన్ అంటే గవర్నమెంట్, అంటే ఒక దేశానికే మనం క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీకి కూడా దేర్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్స్ విచ్ గివ్ క్రెడిట్ రేటింగ్. సో ఇండియాకి మనం అప్పు ఇవ్వచ్చా లేదా, ఒకవేళ ఇండియాకి అప్పిస్తే ఇండియాకి రీపేమెంట్ కెపాసిటీ ఎంత ఉంది, ఇండియా యొక్క ఎకనామిక్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఫిస్కల్ డెఫిసిట్ ఎలా ఉంది, జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఈ పారామీటర్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఇచ్చే రేటింగ్ని క్రెడిట్ రేటింగ్. ఇండియాకి రీసెంట్గా ఇస్తున్న క్రెడిట్ రేటింగ్లు అనేవి బాలేవు, చాలా చెత్త రేటింగ్లు ఇస్తున్నాయి ఈ సంస్థలు. అందుకే ఈ క్వశ్చన్ వచ్చింది, డస్ ఇండియాస్ క్రెడిట్ రేటింగ్ రిఫ్లెక్ట్ ఇట్స్ ఫండమెంటల్స్? మనకి ఇంత చెత్త రేటింగ్ ఇస్తున్నారు అంటే అర్థం ఇండియా యొక్క ఫైనాన్షియల్స్ బాగాలేవనా? నో, అంటే ఫైనాన్షియల్స్ మనకు బాగున్నాయి అయినా సరే వీళ్ళు మనకి చెత్త రేటింగ్ ఇస్తున్నారు అని ఈ చాప్టర్ చెప్తోంది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్? క్వశ్చన్ యొక్క మీనింగ్ అర్థమైందా? అర్థమైతే ఎస్ అని చెప్పండి, ఐ విల్ మూవ్ ఆన్. డౌట్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నాగలక్ష్మి, నీ డౌట్ ఏంటో నువ్వు చెప్పాలి. నాగలక్ష్మి, వాట్ ఈజ్ యువర్ డౌట్? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో దేర్ ఈజ్ ఏ మనీ లెండర్. ఒక మనీ లెండర్ ఉన్నాడు అనుకోండి ఊర్లో. మనీ లెండర్ దగ్గరికి లెట్ us say 2 people కేమ్ ఇన్. నాకు మనీ కావాలి అని చెప్పి ఇద్దరు వచ్చి అడిగారు. మనీ లెండరు తినకివ్వాలా అని ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఏం చేస్తాడు? లెట్ us say హీఈస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, హీఈస్ ఏ డైలీ లేబరర్. మనీ లెండర్ ఏం ఆలోచిస్తాడు? నేను ఎవరికి ఇస్తే నా మనీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఎవరికి ఇస్తే మనీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనేది మనీ లెండర్ ఆలోచిస్తాడు. ఆలోచించేటప్పుడు మీరే చెప్పండి, గవర్నమెంట్ ఎంప్లాయీకి రేటింగ్ ఎక్కువ ఉంటుందా, డైలీ లేబరర్కి రేటింగ్ ఎక్కువ ఉంటుందా ఇన్ టర్మ్స్ ఆఫ్ రీపేయబిలిటీ? చెప్పండి, గవర్నమెంట్ ఎంప్లాయీయా గవర్నమెంట్ ఎంప్లాయీ? సో మనీ లెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఎంప్లాయీ హ్యాస్ బెటర్ క్రెడిట్ రేటింగ్. ఇతనికి ఇస్తే మనీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఏ బేసిస్తో చెప్పారు? బికాస్ హీ హాజ్ స్టేబుల్ ఇన్కమ్. తనకి స్టేబుల్ ఇన్కమ్ ఉంది, గవర్నమెంట్ ద్వారా స్టేబుల్ ఇన్కమ్ ఉంది. తినది వేరియబుల్ ఇన్కమ్, ఏ రోజు పని ఉంటే మనీ ఉంటుంది, పని లేకపోతే మనీ ఉండదు. సో తినది వేరియబుల్ ఇన్కమ్, తినదేమో స్టేబుల్ ఇన్కమ్. తినకి శాలరీ ఎక్కువ, తినకేమో శాలరీ తక్కువ. సో ఆబ్వియస్గా గవర్నమెంట్ ఎంప్లాయీకి క్రెడిట్ రేటింగ్ బెటర్గా ఉన్నట్టే కదా, అర్థమైందా? అలాగే మీరు ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇఫ్ యూ టేక్ ఎ బ్యాంక్,
ఇఫ్ యూ టేక్ ఎ బ్యాంక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, కంపెనీ 1 వచ్చింది అప్పు అడుగుతుంది, కంపెనీ 2 అప్పు అడుగుతుంది. కంపెనీ 1కి ఏమో లాస్ట్ 5 years ప్రాఫిట్స్ వచ్చాయి, కంపెనీ 2కి ఏమో లాసెస్ ప్రాఫిట్స్ కాంబినేషన్లో వచ్చాయి. కొన్నాళ్ళు ప్రాఫిట్స్ వస్తున్నాయి, కొన్నాళ్ళు లాసెస్ వస్తున్నాయి కంపెనీ 2కి. ఇప్పుడు బ్యాంక్ వీళ్ళిద్దరూ లోన్ కోసం వచ్చారు. సో వీళ్ళిద్దరిలో ఎవరికి బెటర్ క్రెడిట్ రేటింగ్ ఇస్తుంది బ్యాంక్? అంటే బ్యాంక్ దృష్టిలో ఎవరు బెటర్? కంపెనీ 1 కదా. కంపెనీ 1కి బెటర్ ఫండమెంటల్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ గా బెటర్ ఫండమెంటల్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఇస్తే మనీ రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్ గా ఈ క్రెడిట్ రేటింగ్ అనేది ఎవరు ఇస్తారు? ఇండియాలో అయితే ఇక్రా లాంటి కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ కి క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ అన్నమాట ఇవి. క్రిసిల్, ఇక్రా ఇట్లాంటి కంపెనీస్ ఇవేం చేస్తాయంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కి రేటింగ్ ఇస్తాయి. AAA అని, AA+ అని, AA- అని, BB- అని. సో మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? సో మంచి క్రెడిట్ రేటింగ్ ఇచ్చినప్పుడు ఓకే వీళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి, వీళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే తిరిగి రీపే చేస్తారు, మనకి ఇష్యూస్ లేవు అని అర్థం. క్రెడిట్ రేటింగ్ బాగాలేదనుకోండి, వాళ్ళకి ఇచ్చే మనీ తిరిగి వస్తుందో లేదో రిస్క్ ఉంటుంది అని అర్థం. సో క్రెడిట్ రేటింగ్ బాగుండే వాళ్ళకి ఎవరైనా ఇవ్వాలనుకుంటారు. క్రెడిట్ రేటింగ్ బాగుండే వాళ్ళకి వడ్డీ కూడా తక్కువ ఛార్జ్ చేస్తారు. అర్థమైందా? దిస్ ఈస్ ది కాన్సెప్ట్. నౌ అప్లై ద సేమ్ కాన్సెప్ట్ టు కంట్రీస్. కంట్రీకి అప్లై చేయండి. ఇప్పుడు ఇండియా ఒక కంట్రీ, యుఎస్ అనదర్ కంట్రీ. ఇప్పుడు మనం అప్పు ఇవ్వాలి అంటే కంట్రీలకు ఎవరు అప్పిస్తారు? వరల్డ్ బ్యాంక్, IMF అప్పిస్తాయి, ఒక ఆస్పెక్ట్. రెండోది కంట్రీలు ఏం ఇష్యూ చేస్తాయి? డబ్బులు కావాలన్నప్పుడు బాండ్స్ ఇష్యూ చేస్తాయి. వెన్ ఎవర్ దే ఇష్యూ బాండ్స్, పీపుల్ బై, వాటిని కొంటారు, రైట్? ఇప్పుడు అమెరికా యొక్క క్రెడిట్ రేటింగ్ ఇండియా యొక్క క్రెడిట్ రేటింగ్ అంటే బెటర్గా ఉంది. అమెరికా యొక్క క్రెడిట్ రేటింగ్ బాగుందంటే అర్థం ఏంటి? అమెరికా బాండ్స్ మనం కొంటే ఖచ్చితంగా అమెరికన్ గవర్నమెంట్ మనకి డబ్బులు తిరిగిచ్చేస్తుంది అని బెటర్ నమ్మకం ఉంది అని అర్థం. అంటే ఇండియా ఇవ్వదు అని కాదు, కంపేర్ టు ఇండియా అమెరికాకి బెటర్ రేటింగ్ ఉంది. సో కాబట్టి అమెరికాకి ఎవరైనా అప్పిస్తే, అమెరికాకి ఎవరు అప్పులు ఇచ్చారు? ప్రజలే అప్పిచ్చారు. అమెరికా బాండ్ ఇష్యూ చేసింది పీపుల్ కొన్నారు లేదా బ్యాంక్స్ కొన్నాయి. ఎవరెవరైతే ఆ బాండ్స్ కొన్నారో వాళ్ళందరూ అమెరికాకు అప్పిచ్చినట్టే. అర్థమవుతుందా? సో అమెరికాకి బెటర్ క్రెడిట్ రేటింగ్ ఉంది అంటే అమెరికాకి ఇచ్చిన డబ్బులు పోవు, ఖచ్చితంగా అమెరికా తిరిగి చెల్లించేస్తుంది. ఆ టైం కల్లా ప్రతి బాండ్కి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది కదా, ఆ మెచ్యూరిటీ అయినప్పుడు వచ్చేస్తారు, రైట్? ఆ రకంగా మనకి వస్తుంది. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్. పీపుల్ అంటే ప్రజలు తెలుగులో. డస్ ఇండియాస్ సావరెన్ క్రెడిట్ రేటింగ్ రిఫ్లెక్ట్ ఇట్స్ ఫండమెంటల్స్? నో. ఇదేం చెప్తుందో చూడండి. నెవర్ ఇన్, చదవండి ఒకసారి ఇది. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సావరెన్ క్రెడిట్ రేటింగ్స్ హ్యాస్ ద 5th largest economy in the world been rated as the lowest rung of the investment grade, BBB- or Baa3. వీటి గురించి నేను చూపిస్తాను మీకు, ప్రస్తుతానికి వర్రీ అవ్వకండి. అంటే అర్థం ఏంటి? మన హిస్టరీలో ఎప్పుడు కూడా 5th largest ఎకానమీ, వరల్డ్ లో 5th largest ఎకానమీ ఇంత లో గ్రేడ్ లో రేట్ చెయ్యబడలేదు. మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి, చార్ట్. ఈ చార్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇది 1994, 2020, 1994 నుంచి 2020 వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2005 ప్రాంతంలో చైనా వరల్డ్ లో 5th largest ఎకానమీ అయింది. ఆ టైంలో చైనాకి ఇచ్చిన రేటింగ్ ఎంత చూడండి, ఇది చిన్న రేటింగ్ ఇచ్చారు, BBB+ ఇది ఇచ్చారు, ఇది చైనాకి ఇచ్చిన రేటింగ్. సో కింద రేటింగ్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ లో లో రంగులోకి వచ్చేది చైనా. ఆ తర్వాత మళ్ళీ 2019 ఆ ప్రాంతంలో ఇండియా ఎంటర్ అయింది వరల్డ్ టాప్ 5 లోకి. ఇండియా ఎంటర్ అయిన తర్వాత ఇండియా రేటింగ్ ఇంకా కిందకు ఉంది, చూసారు ఇక్కడ BBB- లోకి వచ్చేసింది. ఇది ఇండియా రేటింగ్. ఈ BBB- అంటే ఏంటి అనేది మీకు చూపిస్తాను, కంగారు పడకండి. అంటే ఇవి చాలా చెత్త రేటింగ్స్. టాప్ రేటింగ్ ఏంటి అన్నిటిలోకి? ఇది AAA అనేది టాప్ రేటింగ్. ఒకటేమో S&P, ఇంకోటి మూడీస్. అవన్నీ మీకు చూపిస్తాను, చూపించాక మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఒకసారి. లుక్ ఎట్ దిస్. ఫస్ట్ క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇవి చూడండి రేటింగ్ ఎలా ఉంటాయి అనేది. 3 ఇంపార్టెంట్ మేజర్ కంపెనీస్ ఉన్నాయి, ఫేమస్ కంపెనీస్. ఒకటి S&P, ఫిచ్, మూడీస్. ఈ 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. వీటి పని ఏంటి? క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం. ఎవరికి? కంట్రీస్కి. సో కంట్రీస్కి వీళ్ళు రేటింగ్ ఇస్తారు. వీళ్ళు ఇచ్చే రేటింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఇక్కడ చూడండి. హైయెస్ట్ క్వాలిటీ ఏది? మూడీస్ పరంగా అయితే క్యాపిటల్ A, 2 స్మాల్ ఏలు.
ఫిచ్ ఎస్ఎన్పి ఒకటే మెథడాలజీ ఫాలో అవుతాయి, 3 క్యాపిటల్ ఏలు. అంటే ఎస్ఎన్పి కానీ ఫిచ్ కానీ 3 క్యాపిటల్ ఏలు ఇచ్చిందంటే ఆ కంట్రీ అన్నింటికంటే హైయెస్ట్ రేటెడ్ నెంబర్ 1 రేటింగ్ ఉంది. అంటే కంపెనీ పొరపాటున కూడా డిఫాల్ట్ చేసే అవకాశం లేదు. కంపెనీ యొక్క ఫండమెంటల్స్, కంపెనీ కాదు కంట్రీ యొక్క ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి, ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉంది, జీడిపి బాగుంది, గ్రోత్ బాగుంది, తిరిగి పే చేయగలుగుతుంది అని అర్థం అనమాట. ఇది హైయెస్ట్ రేటింగ్. తర్వాత నెక్స్ట్ క్వాలిటీ ఏఏ ప్లస్ ఏఏ మైనస్. ఇక్కడ వరకు ఈ బీబీబీ మైనస్ BAA3 ఉంది చూడండి, ఇక్కడ వరకు కూడా దాన్ని ఏమంటాం, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటాం. ఇక్కడ చూడండి కంట్రీస్ బ్రాడ్గా ఎలా రేట్ చేస్తాయి, 2 కేటగిరీస్, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఆర్ స్పెక్యులేటివ్ గ్రేడ్. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటే అర్థం ఏంటంటే ఆ దేశంలో మీరు పెట్టుబడులు పెట్టవచ్చు. అంటే బీబీబీ మైనస్ BAA3 వరకు ఇక్కడ నుంచి పై రేటింగ్ ఏదొచ్చినా సరే ఆ దేశంలో పెట్టుబడులు పెట్టవచ్చు అని అర్థం. పెట్టుబడులు ఎలా పెడతారు, ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చి డబ్బులు పెట్టొచ్చు. ఇండియన్ బాండ్స్, మన కంట్రీ ఏదైనా బాండ్ ఇష్యూ చేస్తే ఫారినర్స్ వచ్చి కొనుక్కోవచ్చు. అర్థమవుతుందా? వాళ్ళు కొనాలి అంటే అర్థం ఏంటి, ఇండియాలో మనం డబ్బులు పెట్టుకుంటే ఇండియా గవర్నమెంట్ ఎగ్గొట్టకుండా తిరిగి ఇచ్చేస్తుంది అన్న నమ్మకం ఉంటేనే కదా కొంటారు, రైట్? ఆ రకంగా ఇక్కడ వరకు ఉన్న రేటింగ్స్ అన్ని మంచివే. అన్నిట్లోకి టాప్ రేటింగ్ ఇది. ఇదంతా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటాం, అందుకే దీని థ్రెషోల్డ్ అన్నాను చూసారా, ఇక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. దీనికంటే కిందంతా కూడా స్పెక్యులేటివ్ గ్రేడ్. స్పెక్యులేటివ్ అంటే చూసారా ఇక్కడ, లైక్లీ టు ఫుల్ఫిల్ ఆబ్లిగేషన్స్ ఆన్ గోయింగ్ అన్సర్టనిటీ. తీసుకున్నప్పుడు చెల్లిస్తారు కానీ అన్సర్టనిటీ ఉంటది, ఎక్కడో కొంచెం తేడా కొట్టే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ రాశారు. ఇంకా కిందికి వెళ్ళే కొద్ది హై రిస్క్ ఆబ్లిగేషన్, B+B- వచ్చారు అనుకోండి, ఇంకా చాలా రిస్క్ పెరిగిపోయింది. వల్నరబుల్ టు డిఫాల్ట్ అంటే అర్థం ఏంటి, డబ్బులు తిరిగిస్తారో లేదో డౌట్, అంటే అవకాశం తక్కువ ఉంది. నియర్ ఆర్ ఇన్ బ్యాంక్రప్సీ ఆర్ డిఫాల్ట్. ఈ CC ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇంకా బ్యాంక్రప్సీ, దివాలా తీసేస్తుంది కంట్రీ. ఈ కంట్రీకి డబ్బులు ఇస్తే మనం తిరిగి రాదు, ఆ దేశంలో పెట్టుబడులు పెడితే మళ్ళీ మీకు వెనక్కి రావు అనే నెగిటివ్ సెన్స్ ఇక్కడ వస్తుంది. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? టెల్ మీ. వీటి గురించి అడుగుతారు ఎగ్జామ్ లో, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతారు. ఇండియా యొక్క కరెంట్ రేటింగ్ ఏంటి, ఇట్లాంటివన్నీ అడుగుతారు ఎగ్జామ్స్ లో. యూ షుడ్ నో అబౌట్ దీస్ 3 కంపెనీస్. దీస్ ఆర్ ద 3 కంపెనీస్ విచ్ గివ్ క్రెడిట్ రేటింగ్. ఎవరికి ఇస్తాయి? కంట్రీస్కి ఇస్తాయి. వాటిని మనం బ్రాడ్గా ఎలా కేటగరైజ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, స్పెక్యులేటివ్ గ్రేడ్. ఎక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, ఫిచ్ S&P మెథడాలజీ ప్రకారం BBB- వరకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, మూడీస్ మెథడాలజీ ప్రకారం BAA3 వరకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. దీన్ని థ్రెషోల్డ్ అని చెప్పంటాం. దీనికంటే కిందవన్నీ ఏంటి, స్పెక్యులేటివ్ గ్రేడ్. స్పెక్యులేషన్ అంటే అర్థం ఏంటి, గెస్ వర్క్, అంటే ఇస్తే రావచ్చు రాకపోవచ్చు అన్న సెన్స్ లోకి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ వరకు పక్కాగా ఉంటుంది అని అర్థం. దీంట్లో ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్కి ఎప్పుడు టాప్ రేటింగ్ ఇచ్చేస్తూ ఉంటాయి, ఇండియాకేమో ఈ కిందకి తోసేసాయి. ఇన్ఫాక్ట్ మూడీస్ అయితే దీనికంటే కిందకి తోసేసింది, స్పెక్యులేషన్ లోకి తోసేసింది ఇప్పుడు మూడీస్. అది ఇండియా పరిస్థితి. అందుకే మనకి క్రెడిట్ రేటింగ్ అనేది బాగా పడిపోయింది కదా, దాని అర్థం ఇండియా పరిస్థితి నిజంగానే బాగాలేదా అని క్వశ్చన్. కానీ ఆన్సర్ ఏంటి, నో, అలా కాదు, మన రేటింగ్ బాగానే ఉంది, అంటే మన ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళ మెథడాలజీ తప్పు, అందుకే ఇలా ఇస్తున్నారని చెప్పి ఇండియా వాదిస్తోంది. ఆ వాదన మీకు ఈ చాప్టర్ లో కనిపిస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ పాయింట్ క్లియర్ అయిందా లేదా? కెన్ ఐ మూవ్ ఆన్ టు ఫస్ట్ స్లైడ్? అందరూ యూజ్ చాట్ బాక్స్. ఓకే, క్రెడిట్ రేటింగ్ ని వీళ్ళు ఎలా డిఫైన్ చేశారో కూడా చూడండి. వాట్ ఆర్ సావరెన్ క్రెడిట్ రేటింగ్స్? ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటో చెప్పాను. మీరు ఎగ్జామ్ లో డెఫినేషన్ లాగా రాయాలంటే ఏం రాస్తారు, సావరెన్ క్రెడిట్ రేటింగ్ సీక్ టు క్వాంటిఫై ఇష్యూయర్స్ ఎబిలిటీ టు మీట్ డెట్ ఆబ్లిగేషన్. ఇష్యూయర్ అంటే అర్థం ఏంటి, డెట్ ని ఇష్యూ చేసేవాళ్ళు. డెట్ అంటే అప్పు. ఇప్పుడు ఇండియా మీకు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇండియా ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, ఈ బాండ్ ఏమంటాం మనం, డెట్, అప్పు. బాండ్ ఇష్యూ చేసింది అంటే అర్థం ఏంటి, దేర్ విల్ బి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్వెస్టర్స్ హూ విల్ బై దిస్, రైట్? ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు కొనుక్కుంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి మనీ ఎక్కడికి వెళ్తుంది, ప్రభుత్వానికి వెళ్తుంది. సో ప్రభుత్వానికి ఈ రోజు మనీ వెళ్ళింది అంటే ప్రభుత్వం తన దగ్గర పెట్టేసుకుంటుందా, ఏదో రోజు తిరిగి చెల్లించాలి. అందుకే ఇట్ ఈస్ ఎ డెట్ ఆబ్లిగేషన్. గవర్నమెంట్ నెత్తి మీద అదొక ఆబ్లిగేషన్. సో ఆ ఆబ్లిగేషన్ ని ఫుల్ఫిల్ చేసే ఎబిలిటీ ఎంతవరకు ఉంది అని చెప్పే రేటింగ్ నే మనం క్రెడిట్ రేటింగ్ అంటాం. అది కూడా సావరెన్ క్రెడిట్ రేటింగ్. ఒక కంట్రీ గురించి మాట్లాడతాం. ఇక్కడ ఏం రాశారో చూసారా, వెన్ ఫేవరబుల్ అంటే క్రెడిట్ రేటింగ్ ఫేవరబుల్ గా ఉంటే దీస్ కెన్ ఫెసిలిటేట్ కంట్రీస్ యాక్సెస్ టు గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. దీని మీనింగ్ ఏంటో మీకు అర్థమైందా? క్రెడిట్ రేటింగ్ మనకి బాగుంది అనుకోండి, ఇప్పుడు ఒక కంట్రీలో క్రెడిట్ రేటింగ్ బాగుందంటే ఆ కంట్రీ చాలా ఆరోగ్యకరంగా
ఆరోగ్యకరంగా అంటే అర్థం ఏంటి? ఫైనాన్షియల్ గా చాలా హెల్దీగా ఉంది అని అర్థం. ఒక కంట్రీ ఫైనాన్షియల్ గా హెల్దీ ఉంది అంటే అర్థం ఏంటి? మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్ దేర్. అక్కడ పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెడితే మనకి బిజినెస్ కి ఢోకా ఉండదు, అక్కడ ప్రాబ్లం ఉండదు అని అర్థం. ఎవరైతే బాగున్నారో, ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీలో మనం పెట్టుబడి పెడతామా? స్టాక్ మార్కెట్ లోనో వేటిలోనైనా అలాగే అంతే. ఇక్కడ కూడా ఏ కంట్రీ యొక్క ఫండమెంటల్స్ బాగున్నాయి, ఏ కంట్రీ ఆర్థికంగా బాగా పర్ఫామ్ చేస్తుందో చూసి ఆ కంట్రీలో రేటింగ్ బాగుంటే ఆ కంట్రీలో పెట్టుబడులు అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. మీరు ఒకసారి విజువలైజ్ చేసుకోవాలి, బ్రాడ్ లెవెల్లో మీరు విజువలైజ్ చేయాలి. ఇండియాకి ఇప్పుడు COVID-19 పరంగా ఇబ్బందులు పడుతుంది. లక్షల కోట్ల రూపాయలు అప్పు కావాలి గవర్నమెంట్కి అప్పు కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఇంటర్నేషనల్ మార్కెట్లో బాండ్స్ ఇష్యూ చేసింది అనుకోండి రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఇష్యూ చేసింది, లేదా డాలర్ డినామినేటెడ్ బాండ్స్ ఇష్యూ చేసింది, అంటే డాలర్స్లో మీకు తిరిగి డాలర్స్లోనే పే చేస్తారని చెప్పి ఇష్యూ చేసింది అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు అవి కొంటేనే కదా మనకి డబ్బులు వస్తాయి. నువ్వు బాండ్ ఇష్యూ చేసావు, బట్ ఇఫ్ సమ్వన్ బైస్ ఇట్ యూ విల్ గెట్ మనీ. ఒకళ్ళు కొనాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈ కంట్రీ తిరిగి పే చేయగలదా లేదా, రేపు పొద్దున్న వీళ్ళ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అన్ని ఆలోచించుకుంటారు. అలాగే ఇండియన్ కంపెనీస్ లో పెట్టుబడులు పెట్టాలన్నా ఇండియా యాజ్ ఎ కంట్రీ ఎలా ఉందనేది కూడా చూస్తారు. అందుకే క్రెడిట్ రేటింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ రేటింగ్ బాగుంటే క్యాపిటల్ మార్కెట్స్ కి మనకి యాక్సెస్ లభిస్తుంది, అంటే మనం వివిధ దేశాల నుంచి మనీని, క్యాపిటల్ ని అట్రాక్ట్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఫిచ్ వాళ్ళు ఎలా డిఫైన్ చేశారు చూడండి, మెజర్స్ ఆఫ్ రిస్క్. క్రెడిట్ రేటింగ్ అంటే అర్థం ఏంటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో? మెజర్స్ ఆఫ్ క్రెడిట్ రిస్క్. క్రెడిట్ రిస్క్ అంటే అర్థం ఏంటి? మనీ తిరిగి పే చేయగలదా లేదా అని మెజర్ చేసేదే క్రెడిట్ రేటింగ్ అని ఫిచ్ డిఫైన్ చేస్తుంది. మూడీస్ ఎలా డిఫైన్ చేసింది? ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు కన్వే ఒపీనియన్స్ ఆఫ్ ద రిలేటివ్ క్రెడిట్ వర్దినెస్ ఆఫ్ ఇష్యూస్. రిలేటివ్ అంటే అర్థం ఏంటి? కంపేర్ టు అదర్ కంట్రీస్, వేరే దేశాలతో కంపేర్ చేస్తే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. క్రెడిట్ వర్దినెస్ అంటే అర్థం ఏంటి? ఎంత వరకు వాళ్ళకి మనం ఇవ్వవచ్చు, నమ్మకం ఎంత నమ్మవచ్చు, ఏ పరంగా? అప్పు పరంగా, పెట్టుబడి పరంగా, మనీ పరంగా. అమెరికాకి AAA ఇచ్చి ఇండియాకి BBB ఇచ్చారంటే అర్థం ఏంటి? ఎవరు మోర్ క్రెడిట్ వర్ది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? అమెరికా సాలిడ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి, అమెరికా స్ట్రాంగ్ గా ఉంది, ఇండియాకి అప్పులు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఏదో రకరకాల కారణాలు, అమెరికాకి బెటర్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, సో అమెరికా ఈజ్ మోర్ క్రెడిట్ వర్ది అని తేల్చేస్తారు. ఎవరికి బెటర్ రేటింగ్ ఉంటే వాళ్ళు మోర్ క్రెడిట్ వర్ది అని అర్థం. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఆలోచిస్తారు, ఒక కంట్రీలో పెట్టుబడులు పెట్టడానికి 100 ఆలోచిస్తారు. ఏం చూస్తారు వాళ్ళు? ఈ రేటింగ్స్ చూస్తారు. ఇండియా రేటింగ్ ఏంటి, బాగాలేదు, ఇండియాలో పెట్టుబడులు పెడితే కొంచెం మనకి మైనస్సే అని రావడం మానేస్తారు. ఇట్లా ఉంటాయన్నమాట ఇష్యూస్. దీంతో స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు ఎలా డిఫైన్ చేస్తున్నారు? టు ప్రొవైడ్ రిలేటివ్ ర్యాంకింగ్స్ అమాంగ్ ఇష్యూస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఓవరాల్ క్రెడిట్ వర్దినెస్. సేమ్ థింగ్, పేర్లు మారే అంతే. రిలేటివ్ ర్యాంకింగ్స్ కంపేర్ టు అదర్ కంట్రీస్, ఈ కంట్రీ ఎక్కడ ఉంది, ప్రతి కంట్రీ కూడా క్రెడిట్ వర్దినెస్ పరంగా ఎక్కడుంది అని చెప్పడానికి రేటింగ్స్ ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు డిఫైన్ చేశారు. డెఫినేషన్స్ ఇవన్నీ మీకు ఎగ్జామ్ లో కోట్ చేయడానికి పనికొస్తాయి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో. ప్రిలిమ్స్ వరకు పెద్దగా అవసరం లేదు. ఈ నేమ్స్ మీకు తెలిస్తే చాలు, 3 నేమ్స్ తెలియాలి. నో లెట్స్ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ థింగ్. సో ఇండియాని ఎక్కడ పెట్టారు? థ్రెషోల్డ్ లో పెట్టారు. BBB మైనస్ BAA3 మీకు చూపించాను, అందులో థ్రెషోల్డ్ లో ఉంది. ఇంత వెనకాల ఉంది, రైట్? సో ఇప్పుడు మీరు చూడండి, జనరల్ గా మీరు ఇన్ని సంవత్సరాల్లో చూస్తే ఇక్కడ చైనా మరియు ఇండియా తప్పితే 2019 ప్రాంతంలో ఇండియా, 2005 ప్రాంతంలో చైనా తప్పితే 1994 నుండి 2000 వరకు ఇన్ని 15-16 సంవత్సరాల్లో కూడా 5th లార్జెస్ట్ ఎకానమీలు జనరల్ గా టాప్ రేటింగ్ లోనే ఉన్నాయి. చూడండి, ఈ పీరియడ్ అంతా కూడా టాప్ రేటింగ్ లోనే ఉంది, AAA లో ఉంది 5th లార్జెస్ట్ ఎకానమీ. ఈ టైంలో చైనా 5th లార్జెస్ట్ అయింది, కానీ చైనా రేటింగ్ బాగాలేదు. ఆ తర్వాత మళ్ళీ 5th లార్జెస్ట్ అన్ని బాగానే ఉన్నాయి, జర్మనీ ఉందో మరి ఏ కంట్రీ ఉందో ఆ టైంలో, అవన్నీ కూడా టాప్ రేటింగ్ లోనే ఉన్నాయి. ఇండియా ఎంటర్ అయ్యాక మళ్ళీ ఇండియా పొజిషన్ బాగాలేదు. అంటే ఇండియా అంత పెద్ద ఎకానమీ అయింది ప్రపంచంలో, కానీ క్రెడిట్ రేటింగ్ బాగాలేదు. అంటే పెద్దది కానీ రేటింగ్ బాగాలేదు, అంటే ఇండియా ఫండమెంటల్స్ బాగాలేవు అని చెప్పి చెప్తోంది. కానీ మన దేశం గవర్నమెంట్ ఏమంటుందంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి వాదిస్తోంది. గవర్నమెంట్ ఏ పాయింట్స్ తీసుకొని వాదిస్తోందో మనం చూడాలి. ఇప్పుడు ఎకనామిక్ సర్వే అనాలిసిస్ అంటే అర్థం ఏంటి? సర్వే ఏం చెప్తుంది? గవర్నమెంట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని సర్వే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు సీ వై ద గవర్నమెంట్ ఈస్ సేయింగ్ ఈ క్రెడిట్ రేటింగ్ అనేది మన ఫండమెంటల్స్ రిఫ్లెక్ట్ చేయట్లేదు, ఇండియా ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంట్రీ అని చెప్పి ఏ ప్రాతిపదికన గవర్నమెంట్ చెప్తుందో మనం చూడాలి. ఇప్పుడు ఇది కూడా ఇంకొక మెట్రిక్. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పరంగా ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఆ పరంగా తీసుకున్నా సరే ఈ టాప్ 3లు ఇక్కడ చైనా, ఇండియా తప్పితే మిగిలినవన్నీ కూడా ఇప్పుడు టాప్ లోనే ఉన్నాయి రేటింగ్స్.
ఇది మీరు చార్ట్ చూసుకుని 1998 నుండి 2020 వరకు చూడండి. అక్టోబర్ 1998లో ఎస్ఎన్పి వాళ్ళు ఇండియాకి ఈ రేటింగ్ ఇచ్చారు, బీబీ స్టార్. బీబీ ఇచ్చారు, బీబీ స్టార్ కాదు, బీబీ ఇచ్చారు. మూడీస్ వాళ్ళు BA2 ఇచ్చారు 1998లో. ఈ రెడ్లన్నీ స్పెక్యులేటివ్ గ్రేడ్, అంటే థ్రెషోల్డ్ కంటే కిందవి ఇవి. ఈ థ్రెషోల్డ్ కంటే కింద వాటిని స్పెక్యులేటివ్ గ్రేడ్ అంటారు, వాటిని రెడ్ లో చూపించారు. ఈ పైవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. గత 20-30 సంవత్సరాల్లో 1998 నుంచి 22 సంవత్సరాల్లో ఇండియా రేటింగ్ ఇక్కడొకసారి 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 జూన్ 2020లో మళ్ళీ BAE3కి పడింది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా సేమ్ థింగే. ఎప్పుడెప్పుడు ఇండియాకి అప్గ్రేడ్ జరిగాయి, ఎప్పుడెప్పుడు డౌన్ గ్రేడ్ జరిగాయి మీరు ఇందులో కనిపిస్తుంది. ఆల్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ సర్వే. ఇక్కడ మీరు చూస్తే యూ కెన్ సీ దిస్. 1998లో రేటింగ్ డౌన్ గ్రేడ్ జరిగింది, అంటే ఇక్కడ నుంచి BB+ నుంచి BBకి డౌన్ గ్రేడ్ అయింది. చూసారా, BB+ ఉండేది ముందు, తర్వాత డౌన్ గ్రేడ్ అయింది. ఎందుకు డౌన్ గ్రేడ్ అయిందో చూడండి ఇక్కడ పాయింట్స్. ఫేడింగ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ మీనింగ్ఫుల్ ఫిస్కల్ అడ్జస్ట్మెంట్, వీకనింగ్ ది సస్టైనబిలిటీ ఆఫ్ రీసెంట్ ఎకనామిక్ గ్రోత్ రేట్, పొటెన్షియలీ ఫర్దర్ రైజింగ్ హై ఎక్స్టర్నల్ డెట్ బర్డెన్. ఎక్స్టర్నల్ డెట్ బాగా పెరిగిపోయింది, ఎకనామిక్ గ్రోత్ అంతా బాగాలేదు, ఇలాంటి కారణాల వల్ల రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేశారు. ఇక్కడ మళ్ళీ అప్గ్రేడ్ చేశారు, చూసారు ఇక్కడ కింద నుంచి పైకి అప్గ్రేడ్ చేశారు. ఇక్కడ ఏం చెప్పారు, ఇంప్రూవింగ్ ఎక్స్టర్నల్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి, కంట్రీ బాగా గ్రో అవుతుంది అని చెప్పి పెంచారు. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి అప్గ్రేడ్ చేశారు, స్ట్రాంగ్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్, ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ షీట్, క్యాపిటల్ మార్కెట్ బాగుంది, అన్ని బాగున్నాయి. సో అన్ని ఫేవరబుల్ పారామీటర్స్ ఉన్నప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారు, పారామీటర్స్ బాగాలేనప్పుడు డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇండియా యొక్క వాదన ఏంటో ఒకసారి చూద్దాం. పే ఫుల్ అటెన్షన్ హియర్. చదవండి ఒకసారి. విత్ ఇన్ ఇట్స్ సోవరెయిన్ క్రెడిట్ రేటింగ్స్ కొహార్ట్ అంటే గ్రూప్, AA+ A1 నుంచి BBB- BAE3 వరకు ఈ గ్రూప్ లో ఉన్న కంట్రీస్ అన్నిటినీ మనం తీసుకుంటే ఇండియా ఈజ్ ఎ క్లియర్ అవుట్లయర్. అవుట్లయర్ అంటే అర్థం ఏంటి, ఆ గ్రూపుకు చెందదు, అంటే అంత తక్కువ మనకి ఇవ్వకూడదు, మనకి ఇంకా బెటర్ ఇవ్వాలి, ఇట్ ఈస్ అన్ అవుట్లయర్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకో కూడా చూడండి. అసలు ఏ పారామీటర్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారు చూడండి. సావరెయిన్ రేట్ హూజ్ రేటింగ్ ఇస్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దాన్ మ్యాండేటెడ్ బై ది ఎఫెక్ట్ ఆన్ సావరెయిన్ రేటింగ్ ఆఫ్ ద పారామీటర్. ఏ పారామీటర్స్ ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రేటింగ్ ఇస్తారు చూడండి. ఏమిస్తారు, మీకు ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. జీడిపి గ్రోత్ రేట్ అబ్జర్వ్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ చూస్తారు, ఇన్ఫ్లేషన్ మరీ ఎక్కువగా ఉంటే మైనస్, అది లిమిట్స్ లో ఉంటే మంచిది, గ్రోత్ రేట్ బాగుంటే పర్లేదు, మరీ తక్కువ ఉంటే ఇట్స్ నెగిటివ్. జనరల్ గవర్నమెంట్ డెట్, గవర్నమెంట్ అప్ ఎంత ఉంది, అలాగే సైక్లికలీ అడ్జస్టెడ్ ప్రైమరీ బ్యాలెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమరీ బ్యాలెన్స్? ప్రైమరీ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? మీకు గ్లోసరీలో అది కూడా రాసి ఉంచాను, ఎందుకైనా మంచిదని చూడండి. వాట్ ఈస్ ప్రైమరీ బ్యాలెన్స్? ద ప్రైమరీ బ్యాలెన్స్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్స్ రెవెన్యూ అండ్ ఇట్స్ నాన్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. నాన్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ దీని అర్థం ఏంటి, గవర్నమెంట్ యొక్క రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్లో మీరు రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి, ఇంతకు ముందు చేసిన అప్పులకి మనం కట్టే వడ్డీ కూడా ఎక్స్పెండిచరే కదా, రైట్? అప్పుల కోసం గవర్నమెంట్ ఎన్నో అప్పులు చేస్తుంది, ఇప్పుడు తీసుకున్న అప్పులన్నిటికీ ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాలి కదా, వడ్డీ కూడా మనకి ఎక్స్పెండిచరే. కానీ ఈ ఎక్స్పెండిచర్ని కౌంట్ చేయకుండా ఉన్న రిమైనింగ్ ఎక్స్పెండిచర్ మాత్రమే. సో టోటల్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్లో ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ కాకుండా రిమైనింగ్ ఎక్స్పెండిచర్, దాన్ని ప్రైమరీ బ్యాలెన్స్ అని అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇదే టైంలో మీకు ఇంకొక పదం చెప్తాను, ప్రైమరీ డెఫిసిట్. విన్నారా పదం, ప్రైమరీ డెఫిసిట్ అనే పదం? ప్రైమరీ డెఫిసిట్, ప్రైమరీ బ్యాలెన్స్ ఇది. వాట్ ఈస్ ప్రైమరీ డెఫిసిట్? ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్. ఫిస్కల్ డెఫిసిట్, కరెంట్ ఫిస్కల్ డెఫిసిట్ లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్ తీసేస్తే వచ్చేదాన్ని మనం ప్రైమరీ డెఫిసిట్ అని అంటాం. ఇది ప్రైమరీ బ్యాలెన్స్, గుర్తుపెట్టుకోండి.
రైట్. సో ఏ ఆస్పెక్ట్స్? జీడిపి గ్రోత్ రేటు, ఇన్ఫ్లేషన్, గవర్నమెంట్ డెట్, ప్రైమరీ పొలిటికల్ స్టెబిలిటీ, రూల్ ఆఫ్ లా, కంట్రోల్ ఆఫ్ కరప్షన్, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెట్. ఎక్స్టర్నల్ డెట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ డెట్? అంటే విదేశాల నుంచి మనం తీసుకున్న అప్పు, రైట్? అండ్ రిజర్వ్ ఎడిక్వసీ రేషియో. వాట్ ఈస్ రిజర్వ్ ఎడిక్వసీ రేషియో? ఇది కూడా చూపించాను ఇక్కడ. రిజర్వ్ ఎడిక్వసీ రేషియో అంటే అర్థం ఏంటి? జనరల్గా ఇట్స్ ఎ మెజర్ ఆఫ్ కంట్రీస్ పొటెన్షియల్ లిక్విడిటీ. సింపుల్గా చెప్తాను చూడండి, మనకి విదేశాలకి పే చేయాల్సింది ఎంత ఉంది, మన దగ్గర దానికి సరిపడా రిజర్వ్స్ ఉన్నాయా లేదా? విదేశాలకి మనం పే చేయాల్సింది ఎంత, దానికి సరిపడా రిజర్వ్స్ ఉన్నాయా లేదా అని రిఫ్లెక్ట్ చేసేదే రిజర్వ్ ఎడిక్వసీ రేషియో. అంటే ఎనఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయా లేదా. ఈరోజు మనం ఎప్పుడైనా సరే ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, ఇంపోర్ట్స్ జరుగుతాయి. ఇంపోర్ట్స్ జరిగినప్పుడు మనం వాళ్ళకి ఏ కరెన్సీలో పే చేయాలి? డాలర్స్లో, విదేశీ కరెన్సీలో పే చేయాలి. మన దేశానికి చెందిన ఎంతో మంది విదేశాల నుంచి అప్పు చేస్తారు. వాళ్ళకి ఏ కరెన్సీలో పే చేయాలి? వాళ్ళ కరెన్సీల్లో పే చేయాలి. వాళ్ళ కరెన్సీల్లో పే చేయాలంటే మన వాళ్ళ దగ్గర ఆ కరెన్సీ ఉండదు కదా. వాళ్ళు ఏం చేస్తారు? రిజర్వ్ బ్యాంక్కి వెళ్తారు, రూపీస్ ఇచ్చి వాళ్ళ కరెన్సీ కొనుక్కొని పే చేస్తారు. మరి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆ కరెన్సీ కొనుక్కోవాలి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజర్వ్స్ ఉండాలి కదా ఫస్ట్. ఆ రిజర్వ్స్ ఉన్నాయా లేదనే ఆస్పెక్ట్ ఇక్కడ చూస్తున్నాం. ఇనఫ్ రిజర్వ్స్ ఉంటే బాగున్నట్టు కంట్రీ. రిజర్వ్స్ లేకపోతే రేపొద్దున బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు 1990s వచ్చిన క్రైసిస్ అదే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. మనం విదేశాలకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటే. అలాగే సావరీన్ డిఫాల్ట్ హిస్టరీ. ఇంతకుముందు ఎప్పుడైనా ఇండియా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిందా? IMF దగ్గర కానీ, వరల్డ్ బ్యాంక్ దగ్గర కానీ, వేరే కంట్రీ దగ్గర కానీ ఎప్పుడైనా డిఫాల్ట్ చేసిందా? ఈ హిస్టరీని కూడా చూస్తారు. వీటన్నిటినీ కూడా చూసి మనం చెప్తాం. మీలో అబ్సల్యూట్ బేసిక్స్ రాని వాళ్ళైతే ప్లీజ్ హోల్డ్ ఆన్. Economic survey analysis is meant for those who have completed economy syllabus and are about to appear for interview. Prelims రాయబోయే వాళ్ళకి. మరి జీరో బేసిక్స్తో ఉంటే యూ విల్ డెఫినెట్లీ స్ట్రగుల్. ఓకే. రిజర్వ్ ఎడిక్వసీ రేషియో ఇంకేం లేదు, సింపుల్ థింగ్. మన దగ్గర గవర్నమెంట్ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అని రిఫ్లెక్ట్ చేస్తుంది అది. అంటే మనకి ఫ్యూచర్లో బయట వాళ్ళకి కట్టాల్సింది ఎంత, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి. యూ హ్యావ్ టు ఇమాజిన్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ సెక్టార్ చాప్టర్ అనేది వినుంటే ఇది ఈజీ అవుతుంది. ఆ చాప్టర్ వినకపోతే మీకు ఈ పదాలన్నీ కొంచెం ఇబ్బంది పెడతాయి, రైట్? ఎక్స్టర్నల్ సెక్టార్ అనే చాప్టర్ మీరు విని ఉంటే ఈజీ అవుతుంది. సో ఏం మాట్లాడతాం అంటే, కంట్రీ బయట కంట్రీలతో డీల్ చేస్తూ ఉంటుంది కదా. దేర్ ఆర్ పీపుల్, ఇండియాలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు బయట దేశాల్లో వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటారు, వేరే కంట్రీస్లో అప్పులు తీసుకొని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటాం. దే టేక్ లోన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ బ్యాంక్స్. ఎందుకంటే మనకంటే అక్కడ తక్కువ వడ్డీకి వస్తే అక్కడ లోన్ తీసుకొని ఇక్కడ బిజినెస్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలాగే మన వాళ్ళు చాలా బిజినెస్ మెన్ ఇంపోర్ట్ చేసుకుంటారు వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకొని కొంటారు. మరి వాళ్ళందరికీ ఏ కరెన్సీలో పే చేయాలి? ఫారిన్ కరెన్సీలో పే చేయాలి. పే చేయాలంటే మన దగ్గర ఏముండాలి? ఆ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఉండాలి. ఆ రిజర్వ్స్ సరిపడా ఉన్నాయా లేదా అని రిఫ్లెక్ట్ చేసేదే రిజర్వ్ ఎడిక్వసీ రేషియో. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయా లేదా, ఇట్ రిఫ్లెక్ట్స్ దట్ ఎబిలిటీ టు రీపే దీస్ ఆబ్లిగేషన్స్. ఫారిన్ ఎక్స్చేంజ్ ఆబ్లిగేషన్స్ ని రీపే చేసే కెపాసిటీ ఉందా లేదని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. సావరీన్ డిఫాల్ట్ హిస్టరీ అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మనం తీసుకుని ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా లేదనేది ఇది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని చూసి క్రెడిట్ రేటింగ్ అనేది ఇస్తారు. అయితే ఇండియాలో ఆ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ రాశారు చాలా వరకు. ఇక్కడ ఏం రాశారు? క్రెడిట్ రేటింగ్స్ మ్యాప్ ది ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ అండ్ therefore reflect the willingness and ability of borrower to meet obligations. ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ అంటే అర్థం ఏంటి? ఎగ్గొట్టే అవకాశం ఎంత ఉంది, తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టే అవకాశం ఎంత ఉంది. రెండోది, అండ్ therefore reflect the willingness and ability of borrower to meet obligation. ఎవరైతే అప్పు తీసుకున్నారో, బాండ్ ఇష్యూ చేయడం అంటే అప్పు తీసుకోవడం అని అర్థం చేసుకోండి సింపుల్ గా. ఇఫ్ ఏ కంట్రీ ఇష్యూస్ ఎ బాండ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ బారోయింగ్ అని అర్థం. వాళ్ళకి తిరిగి చెల్లించే కెపాసిటీ ఉందా, తిరిగి చెల్లించే విల్లింగ్నెస్, ఇంట్రెస్ట్ ఉందా అనేది ఈ క్రెడిట్ రేటింగ్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తాయి. మరి ఇండియాకి విల్లింగ్నెస్ టు పే గానీ, ఎబిలిటీ టు బార్ అనేది ఉందా లేదా మనం చెక్ చేద్దామా? చూడండి ఇక్కడ ఏం రాశారో. India's willingness to pay is unquestionably demonstrated through its zero sovereign default history. అంటే అర్థం ఏంటి? ఇండియా ఏ రోజు కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా చెల్లించకుండా ఉండలేదు. జీరో డిఫాల్ట్ హిస్టరీ, ఎప్పుడు కూడా డిఫాల్ట్ చేయలేదు. డిఫాల్ట్ అంటే తీసుకున్న అప్పు చెల్లించకపోవడానికి డిఫాల్ట్ అంటాం. ఎప్పుడు కూడా ఇండియా అలా చేయలేదు. అంటే ఇండియా హ్యాస్ ఆల్వేస్ షోన్ విల్లింగ్నెస్ టు రీపే వాట్ ఎవర్ ఇట్ హెస్ టేకెన్. మరి ఏ బేసిస్ మీద మాకు తక్కువ రేటింగ్ ఇస్తారు అని గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంది. రెండవది,
India's ability to pay can be gauged not only by extremely low foreign exchange denominated debt of the sovereign, but also by the comfortable size of foreign exchange reserves that can pay for the short-term debt of the private sector as well as the entire stock of India's external debt, including that of private sector. So దీని అర్థం ఏంటి? ఇండియాకి కెపాసిటీ ఫస్ట్ విల్లింగ్నెస్ పరంగా మనకి ఏమర్థమైంది, కావాలని ఇండియా ఎప్పుడు ఎగ్గొట్టదు, పే చేస్తుంది. దానికి రిఫ్లెక్షన్ ఏంటి, ఇప్పటి వరకు ఏ రోజు కూడా మనం డిఫాల్ట్ చేసిన దాఖలాలు లేవు. మరి ఎబిలిటీ పరంగా వద్దాం. రెండు విషయాలు మాట్లాడారు కదా, ఒకటి విల్లింగ్నెస్, రెండోది ఎబిలిటీ. విల్లింగ్నెస్ పరంగా ఇష్యూస్ లేవు. ఎబిలిటీ పరంగా చూస్తే ఇండియాకి చాలా తక్కువ అప్పులు ఉన్నాయి. ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ డెట్ చాలా తక్కువ ఉంది. అప్పు అనేది చాలా చాలా తక్కువ ఉంది బయట కంట్రీల్లో. మీరు ఇక్కడ చూస్తే 4% ఉంది అంతే. ఇండియా సావరీన్ ఎక్స్టర్నల్ డెట్ అంటే ప్రభుత్వం, మన గవర్నమెంట్, సావరీన్ అంటే ప్రభుత్వం అని అర్థం. గవర్నమెంట్ బయట దేశాల నుంచి లేదా బయట మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకున్న అప్పు కేవలం 4% మాత్రమే ఆఫ్ జీడిపి. జీడిపిలో కేవలం 4% మాత్రమే. మరియు రెండవది, ఈ 4% అప్పులో అంటే ఈ తక్కువ అప్పులో కూడా 54% అనేది ఎవరి దగ్గర తీసుకుంది ఇండియా? మల్టీలేటరల్స్. మల్టీలేటరల్స్ అంటే అర్థం ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అంటే మల్టిపుల్ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండే సంస్థల్ని మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ అంటాం. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఎ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్, ఐఎంఎఫ్ ఈజ్ ఎ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ అప్పు తీసుకుంది ఇండియా. వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వడ్డీ చాలా తక్కువ. ఐఎంఎఫ్ ఇచ్చే లోను చాలా తక్కువ వడ్డీకి ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ చాలా తక్కువ వడ్డీకి ఇస్తుంది. సో అది పే చేయడంలో పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. అందుకే దానివల్ల క్రెడిట్ రేటింగ్ కూడా పోదు. అందుకే అసలు విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు ఇంపాక్ట్ క్రెడిట్ రేటింగ్ అసెస్మెంట్స్. ఆ అప్పుల్ని కూడా ఎంత అప్పు ఉండిపోయింది గవర్నమెంట్ గా అనుకోవడానికి లేదు. అర్థమవుతుందా? ఇవి అంత పెద్ద డేంజరస్ అప్పులు కాదు, అప్పుల్లో ఇది డేంజరస్ అప్పు కాదు అని అర్థం. దీనివల్ల మన రేటింగ్ అనేది పోకూడదు అనేది దీని యొక్క పాయింట్. ఇంకా ఏం చెప్తుంది చూడండి. షార్ట్ టర్మ్ డెట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ స్టూడ్ ఎట్ 19%. నాన్ గవర్నమెంట్ అంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు తీసుకున్న అప్పులు, విదేశాల నుంచి వాళ్ళు తీసుకున్న అప్పులు అనేవి మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో కేవలం 19%. అంటే మనం ఇంకా చాలా కట్టొచ్చు కదా. ఇక్కడ మీరు చూస్తే ఇండియా యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి చూడండి, $584.24 ఉన్నాయి. అర్థమవుతుందా? 584.24 ఇంక మిలియన్ అనుకుంటాను $. ఉన్నాయి. మరి ఇండియాకున్న అంటే రిజర్వ్స్ ఎంత ఉన్నాయంటే అర్థమేంటి? అంత డబ్బులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి, వేరే కరెన్సీవి అమెరికన్ డాలర్స్ అంత ఉన్నాయి. మరి ఇండియాకి ఉన్న మొత్తం అప్పు ఎంత? 556.2. అంటే అప్పు ఎక్కువ ఉందా, రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయా? చూడండి, మీరే చెప్పండి. రిజర్వ్స్ ఏమో 584.24, ఉన్న టోటల్ అప్పు ఎంత? టోటల్ ఎక్స్టర్నల్ డెట్ ఎంత? కేవలం 556.2. అంటే పాజిటివా నెగిటివా? అంటే ఈ రోజు మన దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడే కట్టేయమని చెప్పినా సరే ఇమీడియట్ గా కట్టగలిగే కెపాసిటీలో ఇండియా ఉంది, అన్ని రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి అని అర్థం. అందుకనే ఇక్కడ ఈ పాయింట్ మీరు చదివితే ఇన్ కార్పొరేట్ ఫైనాన్స్ పార్లెన్స్, ఆ భాషలో మనం మాట్లాడాలంటే, ఇండియా రిజంపుల్స్ ఎ ఫర్మ్ దట్ హ్యాస్ నెగిటివ్ డెట్. అప్పు నెగిటివ్ అంటే పాజిటివ్ లో ఉన్నాం. ఇప్పుడు మన ఇంట్లో మా నాన్నగారు అప్పు తెచ్చారు, 10 లక్షలు అప్పు తెచ్చారు. 10 లక్షలు అప్పు ఉంది మీ నాన్నగారికి, కానీ అతను బ్యాంక్ అకౌంట్ లో 12 లక్షలు ఉందనుకోండి, ఏమంటాం మనం? పాజిటివ్ అంటామా నెగిటివ్ అంటామా? మనం నెట్ పాజిటివ్ లో ఉన్నట్టే కదా, రిజర్వ్స్ పరంగా పాజిటివ్ లో ఉన్నట్టు, కానీ అప్పు పరంగా నెగిటివ్ లో ఉన్నట్టు. మీకు అర్థమైందా? నెగిటివ్ డెట్ అంటే అర్థం ఏంటి? డెట్ అంటే అప్పు, నెగిటివ్ డెట్ అంటే అప్పు మైనస్ అప్పు, పాజిటివ్ అయిపోయింది అలాగనమాట. అంటే ఉన్న రిజర్వ్స్ ఆర్ మోర్ దాన్ డెట్. సో దిస్ ఈజ్ ఎ పాజిటివ్ సింబల్. Did you get this point? Say yes or no. So this economic survey is trying to tell that our reserves are more than the debt. ఓవరాల్ టోటల్ ఎక్స్టర్నల్ డెట్ కంటే కంట్రీ యొక్క రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సింబల్ అని చెప్తోంది. ఓకే, సో ఇప్పుడు మీరు రెండు పాయింట్స్ నేర్చుకున్నారు. ఒకటేంటి? ఇండియాకి డిఫాల్ట్ చేసిన హిస్టరీ లేదు, ఇండియా హ్యాస్ నెవర్ డిఫాల్టెడ్ ఆన్ ఇట్స్ పేమెంట్స్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇండియా యొక్క ఎక్స్టర్నల్ డెట్ చాలా తక్కువ ఉంది. ఎక్స్టర్నల్ డెట్ ఈజ్ ఓన్లీ 4% ఆఫ్ జీడిపి. ఉన్న డెట్ లో కూడా 54% మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ దగ్గర తీసుకున్నది. సో దానివల్ల క్రెడిట్ రేటింగ్ అనేది ఇంపాక్ట్ అవ్వదు. ఒకవేళ పోనీ అంతా అనుకున్నా సరే మన రిజర్వ్స్ అనేవి దానికంటే ఎక్కువ ఉన్నాయి.
దీస్ ఆర్ ద 3 పాయింట్స్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్ జస్ట్ నౌ. అయితే ఇంకో పాయింట్ కూడా చూడండి. యాజ్ రేటింగ్స్ డు నాట్ క్యాప్చర్ ఇండియాస్ ఫండమెంటల్స్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఈ రేటింగ్స్ అనేవి ఇండియా యొక్క ఫండమెంటల్స్ ని క్యాప్చర్ చెయ్యట్లేదు. బికాస్ ఇండియా ఇస్ ఫండమెంటలీ స్ట్రాంగ్, వీ హ్యావ్ నెవర్ డిఫాల్టెడ్, వీ హ్యావ్ గాట్ ఎనఫ్ రిజర్వ్స్, అవర్ జీడిపి గ్రోత్ రేట్ ఈస్ గుడ్. జీడిపి గ్రోత్ రేట్ కూడా ఎప్పుడు బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ అనేది డిఫరెంట్, బట్ అదర్వైజ్ వీ హ్యావ్ బిన్ గ్రోయింగ్ హెల్దీలీ. అన్ని బాగానే ఉన్నాయి. సో రేటింగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఇండియా యొక్క ఫండమెంటల్స్ ని రిఫ్లెక్ట్ చేయట్లేదు. So it comes as no surprise that past episodes of sovereign credit rating changes for India have not had major adverse impact on select indicators such as Sensex return, foreign exchange rate, yield on government securities. దీని అర్థం ఏంటి? మామూలుగా మీకు ఇందాక మాట చెప్పాను. ఏం చెప్పాను? మన దేశం యొక్క క్రెడిట్ రేటింగ్ బాగాలేకపోతే మన దేశంలో పెట్టుబడులు ఎవరు పెట్టరు అని చెప్పాను. అంతేనా? క్రెడిట్ రేటింగ్ బాగాలేకపోతే, నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మనీ లెండర్ ఏం చేస్తాడు? క్రెడిట్ రేటింగ్ బాగాలే అంటే ఇప్పుడు ఒక డైలీ లేబరరు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ని ప్రిఫర్ చేస్తాడు, డైలీ లేబర్కి అప్పు ఇవ్వడు కంపారిటివ్ గా వచ్చినప్పుడు. అలాగే ఇండియా యొక్క రేటింగ్ బాగాలేదు అనుకోండి, ఇన్వెస్టర్స్ కూడా ఇండియాకి రారు కంపారిటివ్ గా. ఇండియా కాకుండా చైనాకి వెళ్ళిపోవడం, వేరే దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెట్టకపోవచ్చు, ఇండియన్ బాండ్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెట్టకపోవచ్చు, అంటే విదేశాల నుంచి ఎవరు రాకపోవచ్చు. రెండవది, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ దాన్ని బట్టి ఏమవ్వాలి? సఫర్ అవ్వాలి, సెన్సెక్స్ అనేది పడిపోవాలి. కానీ మనం గతాన్ని ఒకసారి పరిశీలిస్తే సెన్సెక్స్ ఎప్పుడు కూడా దానివల్ల నష్టం పోలేదు అని చెప్తోంది. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ ఉన్న ప్రాబ్లం ఏంటి? కంట్రీస్, మీరు ఒకసారి ఆలోచించండి, ఇండియా బాగుంది అంటే ఇండియాలో పెట్టుబడులు పెడతారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే రూపాయల్లో పెట్టాలా, డాలర్స్ లో పెట్టాలా? చెప్పండి. డూ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ రూపీస్ ఆర్ డాలర్స్? ఇండియాలో రూపీస్ లో కదా పెట్టాలి. మనం రూపీస్ లో పెట్టాలంటే ఏం చేయాలి? విదేశాల్లో ఉన్న కంట్రీస్, విదేశాల్లో ఉన్న ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్న డాలర్సో, యువాన్సో, లేకపోతే వేరే వేరే కరెన్సీనో రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వచ్చి అవి ఇచ్చేసి రిజర్వ్ బ్యాంక్ దగ్గర రూపీస్ కొనుక్కోవాలి. రూపీస్ బాగా కొనుక్కుంటే రూపీకి డిమాండ్ పెరిగినట్టా తగ్గినట్టా? రూపీకి ఏమైంది? రూపీకి డిమాండ్ పెరిగినట్టు. రూపీకి డిమాండ్ పెరిగితే రూపీ వాల్యూ ఎప్రిషియేట్ అవుతుందా, డిప్రిషియేట్ అవుతుందా? ఎప్రిషియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి? రేటింగ్ బాగాలేనప్పుడు ఏమవ్వాలి? పెట్టుబడుల ఉపసంహరణ జరగాలి. అంటే ఇండియా రేటింగ్ బాగాలేదు కాబట్టి నేను ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతాను, సో ఇండియాలోని షేర్లన్నీ అమ్మేస్తాను, లేకపోతే ఓవరాల్ గా ఇండియన్ బాండ్స్ అనేవి అమ్మేస్తాను, ఇండియాలో నేను ఉండను, అందరూ బయటికి వెళ్ళిపోతే ఏం చేయాలి మనం? బయటికి వెళ్ళిపోయేవాడు రూపాయలు ఆడి దగ్గర ఉంటే ఆ రూపాయలు ఆడేం చేసుకుంటాడు? వాడి కంట్రీలో ఆ రూపాయలన్నీ ఆర్బీఐకి ఇచ్చేసి వాడు డాలర్స్ కింద మార్చుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు రూపాయలన్నీ అమ్మేస్తాడు విపరీతంగా. ఇఫ్ యూ సెల్ రూపీస్, వాట్ విల్ హ్యాపెన్? రూపీ మీద సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువయ్యి రూపీ వాల్యూ పడిపోతుంది, డిప్రిషియేట్ అవుతుంది. అంటే చూడండి, క్యాపిటల్ అనేది మన దేశం లోపలికి వస్తుంది అనుకోండి, క్యాపిటల్ లోపలికి వస్తే రూపీ బలపడుతుంది. క్యాపిటల్ బయటికి వెళ్ళిపోతే, మూలధనం అనేది బయటికి వెళ్ళిపోతే రూపీ బలహీన పడుతుంది. అది ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ మీద ఉండే ఇంపాక్ట్. కానీ పెద్దగా ఇంపాక్ట్ లేదు అని చెప్తున్నాడు. ఈల్డ్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీ పైన వచ్చే వడ్డీ కూడా పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు అని చెప్తున్నారు పాస్ట్ ఎపిసోడ్స్. మీకు ఒక చార్ట్ చూపిస్తాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. లుక్ ఎట్ దిస్. ఇదేంటి? సమ్మరీ ఆఫ్ యావరేజ్ చేంజెస్ ఇన్ సెలెక్ట్ ఇండికేటర్స్ డ్యూరింగ్ ఇండియా సావరెన్ క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్స్. క్రెడిట్ రేటింగ్ ని ఇండియా డౌన్ గ్రేడ్ చేసినప్పుడు, అంటే మనకి బీబీ ప్లస్ నుంచి బీబీ మైనస్, బీబీబీ నుంచి బీబీబీ మైనస్ ఇలా చేసినప్పుడు ఓవరాల్ గా ఏం జరిగాయని చూస్తే మీకు క్లియర్ గా కనిపించేది ఇది చూడండి. ఎఫ్పిఐ ఫ్లోస్. ఎఫ్పిఐ అంటే అర్థం ఏంటి? ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా? యు సీ దిస్, పాజిటివ్ ఆర్ నెగిటివ్? దే ఆర్ అబ్సల్యూట్లీ నెగిటివ్. రేటింగ్ డౌన్ గ్రేడ్ అయినప్పుడు ఓవరాల్గా ఏమైంది? ఎఫ్పిఐ ఫ్లోస్ అనేవి నెగిటివ్ అయిపోయాయి. అంటే ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేశారు? మన దేశం నుంచి పెట్టుబడిని ఉపసంహరించారు. స్టాక్ మార్కెట్లోంచి బాండ్ మార్కెట్, డెట్ అంటే బాండ్ మార్కెట్స్, ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్స్లో చాలా వరకు అమ్మేశారు, వెళ్ళిపోయారు బయటికి. డెట్ మార్కెట్లో కూడా చాలా వరకు బాండ్స్ అమ్మేసి బయటికి వెళ్ళిపోయారు. ఇది మనకి జరిగింది. కానీ స్టాక్ మార్కెట్కి ఓవరాల్గా సెన్సెక్స్కి ఏమైనా ఇంపాక్ట్ వచ్చిందా? లేదు. లాంగ్ టర్మ్లో పాజిటివ్ ఉంది. మీరు అడగొచ్చు, సార్ ఫారిన్ ఇన్వెస్టర్స్ బయటికి వెళ్ళిపోయారు కదా, అయినా ఎందుకు పాజిటివ్ ఉంది? ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళొచ్చు, కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కొనొచ్చు కదా. మన దేశంలో ఉన్న వాళ్ళు మన స్టాక్స్ బాగున్నాయని కొనుక్కోవచ్చు కదా. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళినా సరే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కొన్నప్పుడు నిలబడుతుంది. సో సెన్సెక్స్ మీదుగా పెద్ద ఇంపాక్ట్ పడలేదు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈల్డ్ మీద కూడా పెద్దగా ఇంపాక్ట్ పడలేదు.
కానీ ఓన్లీ ఎఫ్పిఐ ఇన్ఫ్లుయెన్స్ లో మీకు పెద్ద ఇంపాక్ట్ పడుతుంది, చాలా వరకు వెళ్ళిపోయింది. అలాగే ఇది చూడండి, సమ్మరీ ఆఫ్ యావరేజ్ చేంజెస్ ఇన్ సెలెక్ట్ ఇండికేటర్స్ డ్యూరింగ్ ఇండియా సావరీన్ క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్. క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్ అయినప్పుడు ఏమైందో చూడండి, అగైన్ సేమ్ పాజిటివ్ చూసారు ఇక్కడ, ఈక్విటీలో ఇన్ఫ్లోస్ పెరిగాయి, డెట్లో బాండ్ మార్కెట్లో కూడా ఇన్ఫ్లోస్ అనేవి బాగా పెరిగాయి. సో మీరు సమ్మరీ గుర్తుపెట్టుకోవాల్సిన ఇదే, రేటింగ్ డౌన్ గ్రేడ్ జరుగుతున్నప్పుడు యావరేజ్గా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఈ కంట్రీ గ్రేడింగ్ బాగాలేదు, సో ఇండియాలో కంటే వేరే దేశంలో పెట్టుకుందాం అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నారు. అలాగే అప్గ్రేడ్ జరిగినప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ బయట నుంచి లోపలికి వస్తున్నారు. సో ఎక్కువగా ఈ అప్గ్రేడ్లు డౌన్ గ్రేడ్లు అనేవి ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ రావడానికి మరియు బయటికి వెళ్ళడానికి ఒక ఇండికేటర్స్ లాగా, ఒక సింబల్స్ లాగా పనిచేస్తున్నాయి. అంటే ఫండమెంటల్స్ మిగిలినవేవి మనకి ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ ఈ ఒక్క ఆస్పెక్ట్ లో మాత్రం ఇండియాకి ఇబ్బంది ఉంది. ఏ ఆస్పెక్ట్ లో చూడండి, డిస్పైట్ రేటింగ్స్ నాట్ రిఫ్లెక్టింగ్ ఫండమెంటల్స్, నాయిజీ, ఒపేక్ అండ్ బయాస్డ్ క్రెడిట్ రేటింగ్స్ డ్యామేజ్ ఎఫ్పిఐ ఫ్లోస్. అర్థమవుతుందా? ఒపేక్ అంటే నాన్ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్పరెంట్ గా లేని, అంటే పారదర్శకంగా లేని, అంటే వాళ్ళు ఎలా రేటింగ్ ఇచ్చారనేది క్రిస్టల్ క్లియర్ గా చెప్పకపోవడం, డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వకపోవడం, సబ్జెక్టివిటీ తీసుకురావడం, అంటే వాళ్ళ ఒపీనియన్ ని మన పైన రుద్దేయడం, వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు ఇండియా అంటే ఒక నెగిటివ్ మైండ్ పెట్టేసుకొని మనకి నెగిటివ్ రేటింగ్ ఇచ్చేస్తారు అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అలా మన ఎఫ్పిఐ ఫ్లోస్ అనేది డ్యామేజ్ చేసింది అని చెప్పి అంటున్నారు. అందుకే గవర్నమెంట్ ఏముంటుంది, ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఇంపెరిటివ్, ఇంపెరిటివ్ అంటే ఇంపార్టెంట్, దట్ కంట్రీస్ ఎంగేజ్ విత్ సిఆర్ఏస్. సిఆర్ఏస్ అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ పేర్లు చెప్పండి. వాట్ ఆర్ ద 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్? టైప్ ఇన్. మూడీస్, ఫిచ్, S&P. సో దీస్ ఆర్ ద 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. అందుకని గవర్నమెంట్ ఏముంటుంది, వీళ్ళతో మనం ఎంగేజ్ అవ్వాలి, ఈ కంట్రీస్ అన్ని కూడా ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ తో మనం కూర్చొని మాట్లాడాలి. అండ్ టు మేక్ ద కేస్ దట్ దేర్ మెథడాలజీ మస్ట్ బి కరెక్టెడ్. మీ మెథడాలజీ కరెక్ట్ కాదు, అది తప్పుగా ఉంది, కరెక్ట్ చేయాలి. టు రిఫ్లెక్ట్ ఎకానమీస్ ఎబిలిటీ టు అండ్ విల్లింగ్నెస్ టు పే దేర్ ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్స్. మాకు విల్లింగ్నెస్ ఉంది, ఎబిలిటీ ఉంది, దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా మీ మెథడాలజీని మార్చాలి అని చెప్పి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. మోర్ ఓవర్, ఇది కూడా చదవండి, the pro-cyclical nature of credit ratings and its potential adverse impact on economies, especially low-rated developing economies, must be expeditiously addressed. దీని అర్థం ఏంటి? చూసారు ఇక్కడ, pro-cyclical nature of credit ratings. pro-cyclical nature of credit ratings దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఒక కంట్రీ బాగాలేదు అనుకోండి, అంటే కంట్రీ యొక్క లెట్ అస్ సే ఫిస్కల్ డెఫిసిట్ బాగా పెరిగిపోయింది, కంట్రీ బాగా అప్పులు పాలైపోయింది, ఫిస్కల్ డెఫిసిట్ బాగా పెరిగిపోయింది, కంట్రీ గ్రోత్ రేటు బాగా పడిపోయింది, కంట్రీ రిసెషన్లోకి వెళ్ళిపోయింది, ఆల్రెడీ బాగా సఫర్ అవుతుంది అనుకోండి. ప్రో సైక్లికల్ అంటే అర్థం ఏంటి? అది ఆల్రెడీ సఫర్ అవుతుంది, ఈ రేటింగ్ కూడా వచ్చి ఏం చేస్తాడు, నీ రేటింగ్ డౌన్ గ్రేడ్ చేస్తున్నా అంటాడు, మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు. మీకు అర్థమైందా? ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్న కంట్రీ, క్రైసిస్ లో ఉన్న కంట్రీకి ఈ రేటింగ్ ఏజెన్సీలు ఇంకా ఏం చేస్తాయి, మీ రేటింగ్ డౌన్ గ్రేడ్ చేస్తున్నాం అని చెప్పి వచ్చి ఒక రేటింగ్ ఇస్తాయి. వీళ్ళు రేటింగ్ డౌన్ గ్రేడ్ చేయడం వల్ల ఆల్రెడీ ఉన్న పెట్టుబడులు కూడా పోతాయి. ఇంకా అప్పటికి ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా అమ్మేసుకుని బయటకు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు రారు, దేశంలో పెట్టుబడులు ఉండవు, డెవలప్మెంట్ ఉండదు. అందుకే రాశారు ప్రో సైక్లికల్ నేచర్. డౌన్ ఉంటే ఇంకా డౌన్ చేసేయడం, అప్ ఉంటే ఇంకా అప్ చేయడం. ఆల్రెడీ చాలా బాగుంది అనుకోండి, సూపర్గా ఉన్నావు నువ్వు అని చెప్పి రేటింగ్ వస్తుంది, దానివల్ల ఇంకా బెటర్ ప్రాస్పెక్ట్స్ వస్తాయి. దాన్ని ప్రో సైక్లికల్ నేచర్ అని చెప్పి అన్నారు. అంటే ఒక కంట్రీ సఫర్ అవుతున్నప్పుడు ఈ రేటింగ్స్ అనేవి ఇంకా వాళ్ళకి ఇబ్బంది పడేలాగా చేస్తాయి అనేది ఇక్కడ పాయింట్. డిడ్ యు గెట్ ఇట్? అర్థమైంది నేను చెప్పింది? అడ్వర్స్ ఇంపాక్ట్, అడ్వర్స్ అంటే హానికరమైన, ఓకే, ఆ ఎకానమీ మీద అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది పడుతుంది దానివల్ల. ఎస్పెషల్లీ లో రేటెడ్ డెవలపింగ్ ఎకానమీ, రేటింగ్ తక్కువ ఉన్న డెవలపింగ్ ఎకానమీస్ వాళ్ళు ఇంకా సఫర్ అవుతారు, ఉన్న పెట్టుబడులు కూడా బయటికి వెళ్ళిపోతాయి, కొత్త వాళ్ళు రారు అనేది ఇబ్బంది. అందుకే ఇండియా ఏం చేసిందంట, ఇండియా హ్యాస్ ఆల్రెడీ రైజ్డ్ ది ఇష్యూ ఆఫ్ ప్రో సైక్లికాలిటీ ఆఫ్ క్రెడిట్ రేటింగ్స్ ఇన్ G20 సదస్సులో ఇండియా ఇష్యూని రైజ్ చేసింది.
In response, the Financial Stability Board is now focusing on assessing the pro-cyclicality of credit rating downgrades. ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అనే సంస్థ ఇప్పుడు దీనిపైన ఫోకస్ చేస్తుంది, అసెస్ చేస్తుంది, ఎగ్జామిన్ చేస్తుంది. దీనివల్ల ఏంటి ప్రాబ్లం, ఈ క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్స్ యొక్క ప్రో సైక్లికాలిటీ అంటే సైకిల్ తో పాటు డౌన్వర్డ్ సైకిల్ అయితే వీళ్ళు ఇంకా డౌన్ చేయడం, అప్వర్డ్ సైకిల్ అయితే అప్వర్డ్ చేయడం. మనం లాస్ట్ క్లాస్ లో కూడా చూసాం, కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ అని చూసాం, సైకిల్ కి ఆపోజిట్ గా వెళ్ళడం. ఎకానమీ డౌన్ టర్న్ లో ఉంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెంచడం, ఎకానమీ అప్ టర్న్ లో ఉంటే గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించుకోవడం. దట్ ఈస్ కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ. ఇది ప్రో సైక్లికల్. ఈ ఎఫ్ఎస్బి అంటే ఏంటో కూడా ఒకసారి చూసేయండి, మీకు గ్యాదర్ చేశాను ఇన్ఫర్మేషన్ అది కూడా. ఎఫ్ఎస్బి ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అనేది 2009లో ఏప్రిల్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే ఈ పేరు వచ్చింది, మీకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎకనామిక్ సర్వేలో దీని గురించి మాట్లాడారు కాబట్టి దేర్ మైట్ బి ఏ క్వశ్చన్ ఇన్ ప్రిలిమ్స్. ఎఫ్ఎస్బి అనేది 2009లో ఏప్రిల్ 2009లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేనికి సక్సెసర్ గా, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఫోరం కి సక్సెసర్ గా దాని తర్వాత చేశారు. ఎక్కడ ఏ కంట్రీస్ G20 ఓకే హెడ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, హెడ్స్ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ G20 ఎఫ్ఎస్బి యొక్క చార్టర్ ని 25 సెప్టెంబర్ 2009 రోజు ఆమోదించారు. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ చూడండి, ది ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ బాడీ దట్ మానిటర్స్ అండ్ మేక్స్ రికమెండేషన్స్ అబౌట్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ లో ఎటువంటి రూల్స్ ఉండాలి, రెగ్యులేషన్స్ ఉండాలి, ఎటువంటి పద్ధతులు ఉండాలని చెప్పి వీళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు, ప్లస్ మానిటర్ చేస్తారు. మ్యాండేట్ అంటే వాళ్ళ వర్క్ ఏంటి, వీళ్ళ వర్క్ ఏంటి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండేలాగా ప్రమోట్ చేయడం. ఇప్పుడు చూడండి, ఒక కంట్రీ పరిస్థితి బాగాలేదనుకోండి, అప్పుడు ఇంకా నువ్వు రేటింగ్ డౌన్ గ్రేడ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంకా సఫర్ అవుతుంది. సో ఇట్లాంటి జరగకుండా చూడడం, అందుకని ఇండియా వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది, వాళ్ళు మేము చూస్తామని చెప్పడం అనేది జరిగింది. ఇట్ డస్ సో బై కోఆర్డినేటింగ్ నేషనల్ ఫైనాన్షియల్ అథారిటీస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్, వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ వర్క్ అనేది తీసుకొస్తారు. సో మీకు సింపుల్ గా ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో ఇది ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ ఎ బోర్డ్ కాల్డ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్. 2009లో ఎస్టాబ్లిష్ చేశారు, G20 సదస్సులో చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి అంతే. దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ స్టెబిలిటీని ఫాస్టర్ చేయడం, స్ట్రెంగ్తెన్ చేయడం, అంతే. అందుకంటే ఎక్కువ ఆలోచించవచ్చు, సరిపోతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ మరి పాలసీ ఇంప్లికేషన్ మీకు ఏమైనా అడుగుతారు, వాట్ పాలసీ షుడ్ గవర్నమెంట్ టేక్. గవర్నమెంట్ ఇదంతా ఎందుకు మాట్లాడుతోందంటే, మీకు ఒక మాట చెప్తా చూడండి. నౌ థింక్ లైక్ ఏ గవర్నమెంట్, మీరే గవర్నమెంట్ అనుకోండి. గవర్నమెంట్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో COVID-19 వల్ల ఇండియా సఫర్ అవుతుంది. సో ప్రజలని బాగు చేయాలి, ప్రజలకి మంచి చేయాలి, డెవలప్మెంట్ జరగాలి. అసలే ఆదాయం లేక అందరూ సఫర్ అవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి టైంలో ప్రభుత్వం ప్రజలకి సహాయం చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, రకరకాల ప్రాజెక్టులు టేకప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ పెరిగేలా చేయాలి, ప్రజలకు ఆదాయం వచ్చేలా చేయాలి. అంటే గవర్నమెంట్ బాగా స్పెండ్ చేయాలి. గవర్నమెంట్ బాగా స్పెండ్ చేయాలి అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ ఏం చేయాలి, అప్పులు చేయాలి. అప్పులు చేయాలి అంటే ఆల్రెడీ మన రేటింగ్ బాగాలేదు, ఇప్పుడు మనం ఫర్దర్గా అప్పులు చేసి క్రెడిట్ రేటింగ్ ఇంకా తగ్గిపోతుందేమో అని ఆలోచించాలా వద్దా అనేది క్వశ్చన్. అర్థమైందా? ఇఫ్ యూఆర్ ఇన్ ది సీట్ ఆఫ్ గవర్నమెంట్, దిస్ ఈజ్ వాట్ యూ విల్ థింక్. ఇలా ఆలోచిస్తావు, ఇప్పుడు నేను అప్పు చెయ్యాలా వద్దా, నా రేటింగ్ ఆల్రెడీ బాగాలేదు, నేను ఇంకా అప్పులు చేస్తే నా రేటింగ్ తగ్గిపోతుందిగా అని నేను ఆలోచించాలా వద్దా. గవర్నమెంట్ ఏమంటుంది, ఇండియాస్ ఫిస్కల్ పాలసీ therefore must not remain beholden to a noisy, biased measure of India's fundamentals and should instead reflect Gurudev Rabindranath Tagore's sentiment of a mind without fear. భయపడకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్టు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై అని చెప్పంటారు చూడండి, చిన్నప్పుడు ఎప్పుడు చదువుకొని ఉంటారు. భయపడకుండా, ఈ రేటింగ్ ఏజెన్సీలు ఇలాగే ఉంటాయి, అది బయాస్డ్, ఒక పద్ధతి ప్రకారం చేయట్లేదు, దాన్ని చూసి మనం కంగారు పడిపోయి గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఆపాల్సిన అవసరం లేదు. గ్రోత్ కోసం మనం ఫైట్ చేయాలంటే గ్రోత్ కోసం ఫైట్ చేస్తాం, దానికోసం అప్పు చేయాల్సి వస్తే అప్పు చేస్తాము. లెట్ us నాట్ వరీ అబౌట్ దీస్ బయాస్డ్ క్రెడిట్ రేటింగ్స్ అని ఇండియా అంటుంది. అర్థమైందా? దీన్ని పాలసీ ఇంప్లికేషన్ అంటాం. షుడ్ ఇండియా వరీ అబౌట్ దిస్ ఆర్ నాట్ అంటే ఇండియా నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్ అని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. ఎందుకు? అవర్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ మచ్ కరెక్ట్. మరి వాళ్ళ రేటింగ్ బాగా ఇవ్వలేదు కదా, వాళ్ళు బయాస్డ్గా ఇస్తున్నారు.
డెవలప్డ్ కంట్రీస్కి ఒకలాగా మనకి ఇంకోలా ఇస్తున్నారు అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. వాళ్ళ మెథడాలజీ కరెక్ట్గా లేదు, అది మార్చాలి, అందుకే అన్ని దేశాలు కలిపి దానిపై ఆ ఇష్యూని రైజ్ చేయాలని చెప్పి G20 సదస్సులో ఇండియా విషయాన్ని రైజ్ చేయడం జరిగింది. ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డు దాన్ని చూస్తోంది ఇప్పుడు. ఇది కథ. ఈ బిట్లు చేద్దామా ఇప్పుడు? MCQs ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి మీరే. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సావరెన్ క్రెడిట్ రేటింగ్స్. ఆన్సర్ చేయండి. SCR అంటే సావరెన్ క్రెడిట్ రేటింగ్. సీక్ టు క్వాంటిఫై ఇష్యూయర్స్ ఎబిలిటీ టు మీట్ డెట్ ఆబ్లిగేషన్. ఎస్ ఆర్ నో? ఒకటి కరెక్టా కాదా? ఎస్. రెండో చూడండి, ఫేవరబుల్ SCR అంటే మంచి రేటింగ్ ఉంటే కెన్ ఫెసిలిటేట్ కంట్రీస్ యాక్సెస్ టు గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్. క్యాపిటల్ మార్కెట్స్కి ఫారెన్ ఇన్వెస్టర్స్కి యాక్సెస్ లభిస్తుంది ఎప్పుడు? ఫేవరబుల్గా ఉంటే. ఎస్ ఆ నోవా? క్రెడిట్ రేటింగ్ బాగుండే వాళ్ళకి యాక్సెస్ వస్తుందా రాదా? వస్తుంది. మూడోది, స్పెక్యులేటివ్ గ్రేడ్ ఆఫ్ SCR. మీకు 2 గ్రేడ్స్ చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, స్పెక్యులేటివ్ గ్రేడ్. ఏది మంచిది? ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ మంచిదా, స్పెక్యులేటివ్ గ్రేడ్ మంచిదా? ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ మంచిది. స్పెక్యులేటివ్ గ్రేడ్ ఆఫ్ SCR ఆర్ ప్రొజెక్టెడ్ టు హ్యావ్ ఎ లోవర్ లైక్లీహుడ్ ఆఫ్ డిఫాల్ట్ ఆన్ బారోయింగ్స్. చూడండి, స్పెక్యులేటివ్ గ్రేడ్కి డిఫాల్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందా, లేదా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్కి డిఫాల్ట్ అంటే ఎగ్గొట్టడం. ఇది చెత్త రేటింగ్ కదా, సో దీనికి లైక్లీహుడ్ ఎక్కువ ఉంటుంది, డిఫాల్ట్కి ఎక్కువ ఉంటుంది లైక్లీహుడ్. డిఫాల్ట్ అంటే ఏంటి? ఎగ్గొట్టడం, పాజిటివ్ కాదు అది. క్రెడిట్ రేటింగ్ పరంగా తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ది స్పెక్యులేటివ్ కంటే ఎక్కువ ఉంటుంది. డిఫాల్ట్ పరంగా ఎవడు ఎక్కువగా ఎగ్గొట్టే అవకాశం ఉందంటే చిన్న రేటింగ్ ఉన్నవాడు ఎగ్గొట్టే అవకాశం ఎక్కువ ఉన్నట్టు కదా. సో స్పెక్యులేటివ్ వాడికి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ వాడి కంటే డిఫాల్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు. సో దీని ఆన్సర్ ఏంటి? తప్పు. లోవర్ లైక్లీహుడ్ కాదు, హయ్యర్ లైక్లీహుడ్. ఆన్సర్ ఏంటి? 1 and 2 ఓన్లీ. అర్థమైంది అందరికీ? సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి. రైట్. యా, విత్ రిఫరెన్స్ టు ఎక్స్టర్నల్ డెట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా యొక్క ఎక్స్టర్నల్ డెట్ గురించి మీకు చెప్పాను, ఎంత పర్సంటేజ్లు ఏంటని చెప్పడం జరిగింది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా సావరీన్ ఎక్స్టర్నల్ డెట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ GDP ఎంత ఉంది? 4%. కరెక్టే కదా? వీ స్పోక్ అబౌట్ ఇట్. 4%. More than half of India's sovereign external foreign currency denominated debt was owed to multinational IMF multilaterals. In fact, 54%. 54% అనేది ఎవరికి అప్పు ఉన్నారు? మల్టీలేటరల్స్కి, IMFకి. ఇది కూడా మనం మాట్లాడాం. వీళ్ళకున్న అప్పు అనేది అంత డేంజరస్ కాదని మాట్లాడుకున్నాం కదా. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే. థర్డ్ పాయింట్ చూడండి. ఇన్ January 2021, ఇండియాస్ టోటల్ ఎక్స్టర్నల్ డెట్, సావరీన్, నాన్ సావరీన్. సావరీన్ అంటే ప్రభుత్వం చేసినప్పు, నాన్ సావరీన్ అంటే ప్రభుత్వం కాకుండా మిగిలిన వాళ్ళు చేసినప్పు, ఎక్సీడెడ్ ఫారెక్స్ రిజర్వ్స్. ఇందాక దీని గురించి మాట్లాడాం. డెట్ రిజర్వ్స్ కంటే ఎక్కువ ఉందని చెప్పానా, రిజర్వ్స్ డెట్ కంటే ఎక్కువ ఉందని చెప్పానా? రిజర్వ్స్ అనేసి ఎక్కువ ఉన్నాయని చెప్పాం మనం డెట్ కంటే. సో కాబట్టి మూడోది తప్పు. ఆన్సర్ 1 and 2 ఓన్లీ. మన దగ్గర ఉన్న రిజర్వ్స్ అనేవి డెట్ కంటే, టోటల్ ఎక్స్టర్నల్ డెట్ కంటే ఎక్కువ ఉన్నాయి అని మాట్లాడుకున్నాం. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? 1 and 2 ఓన్లీ. క్లియర్? నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు చేంజెస్ ఇన్ క్రెడిట్ రేటింగ్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రెడిట్ రేటింగ్ లో మార్పులు జరిగితే ఏం జరుగుతాయి? లుక్ ఎట్ దిస్. అప్గ్రేడ్ జరిగినప్పుడు కెన్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. కరెక్టా కాదా? నీకు రేటింగ్ అప్గ్రేడ్ జరిగితే విదేశాలు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి వస్తాయి. సో ఇది కరెక్ట్. డౌన్ గ్రేడ్ చేసినప్పుడు ఏమవుతుంది? కమర్షియల్ బ్యాంక్స్ కెన్ మేక్ ఇట్ కాస్ట్లీ ఫర్ దెమ్ టు ఇష్యూ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఫర్ డొమెస్టిక్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్. ఇది కరెక్టే. ఎందుకో చూడండి, దీని గురించి మనం చెప్పలేదు కానీ మీరు అర్థం చేసుకోవాలి. రేటింగ్ డౌన్ గ్రేడ్ జరిగినప్పుడు ఆ దేశంలో ఉన్న బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూ చేసేటప్పుడు అది కాస్ట్లీ అయిపోతుంది, అంటే ఎక్కువ వడ్డీకి ఇష్యూ చేయాల్సి వస్తుంది. అంటే మీకు అర్థం చేసుకోండి, వాట్ ఈజ్ లెటర్ ఆఫ్ క్రెడిట్? లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే అర్థం ఏంటంటే, లెట్ us say there is an exporter here. ఇండియాలో ఒక ఎక్స్పోర్టర్ ఉన్నారు, ఇంపోర్టర్. టేక్ ఇంపోర్టర్. ఎక్స్పోర్టర్ తీసుకోవచ్చు, ఇంపోర్టర్ తీసుకోవచ్చు. ఇది ఇండియా. యూ టేక్ ఎన్ ఇంపోర్టర్.
అండ్ దుబాయ్ తీసుకోండి, ఏదో కంట్రీ తీసుకోండి. సో దేర్ ఈజ్ అన్ ఎక్స్పోర్టర్. ఇంపోర్టర్ ఏం చేస్తాడు? ఎక్స్పోర్టర్ దగ్గర వస్తువులు కొనుక్కుంటాడు. హీ టేక్స్ మనీ. ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్కి ఏం పే చేయాలి? మనీ పే చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ మనీ తను ఏమంటాడంటే హీ విల్ గివ్ ఎల్ఓసి, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తాడు. అర్థమైందా? లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎవరు ఇష్యూ చేస్తారు? బ్యాంకులు ఇష్యూ చేస్తాయి. బ్యాంక్ ఎల్ఓసి మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఏ గ్యారంటీ. నేను పే చేస్తాను, మా వాడు పే చేయలేకపోతే నేను ఖచ్చితంగా పే చేస్తానని బ్యాంక్ ఇచ్చే గ్యారంటీ లెటర్నే మనం ఎల్ఓసి అంటాం. ఈ ఎల్ఓసి పెట్టుకొని ఎక్స్పోర్టర్ ఈ వస్తువుని పంపించేస్తాడు ఏవైతే కొనాలో. ఇన్ఫ్యాక్ట్ నీరవ్ మోడీ ఎగ్జాక్ట్గా ఇదే పని చేశాడు. నీరవ్ మోడీ ఏం చేశాడు? డైమండ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా ఎల్ఓసి ఇప్పించేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి అది గ్యారంటీ అనమాట. అతను కట్టకపోతే నేను కడతాను అన్న గ్యారంటీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏమో ఎల్ఓసి ఇచ్చేసింది, గ్యారంటీ ఇచ్చేసింది. మనోడు హ్యాపీగా ఎగ్గొట్టేశాడు. గ్యారంటీ ఇచ్చినందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కట్టాల్సి వచ్చింది. పంగనామం పెట్టేసి తను హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు ఇప్పుడు నీరవ్ మోదీ. ఇది జరిగింది. ఎల్ఓసి కదా ఇది. ఎప్పుడైనా సరే క్రెడిట్ రేటింగ్ తగ్గినప్పుడు ఎక్స్టర్నల్గా విదేశాలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు మనం సఫర్ అవుతాం ఖచ్చితంగా. అలాగే బ్యాంక్స్ యొక్క ఎల్ఓసి యొక్క రేటింగ్ కూడా పడిపోతుంది. బ్యాంక్స్ యొక్క ఎల్ఓసి యొక్క బలం తగ్గిపోతుంది. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఎల్ఓసి ఇష్యూ చేసింది అనుకో, ఆ విదేశాల్లో ఉన్న కంపెనీ మీ దేశం యొక్క రేటింగ్ బాగాలేదు, మాకు డబ్బులు ఇచ్చేయండి, మేము నమ్మం అనే పరిస్థితులు వస్తాయి. లేదా మాకు ఎక్కువ గ్యాప్ వస్తుంది కాబట్టి ఎక్కువ వడ్డీ ఇవ్వండి అని అడుగుతారు. అందుకే అన్నారు మేక్ ఇట్ కాస్ట్లీ ఫర్ దమ్ అని. ఎక్కువ వడ్డీ ఇవ్వాల్సి వస్తే, గ్యాప్ వచ్చింది అనుకోండి, గ్యాప్కి ఎక్కువ వడ్డీ ఇవ్వాల్సి వస్తే కాస్ట్లీ అయినట్టే కదా, ఆ రకంగా అనమాట. ఓకే, మీకు ప్రతిదీ ఉండకపోవచ్చు, కానీ దాని యొక్క ఇంప్లికేషన్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ బోత్ 1 and 2. లాస్ట్ క్వశ్చన్ చిన్నపిల్లలు కూడా పెడతారు. ది టర్మ్స్ BBB minus BAA3, A minus A2 ఆర్ అసోసియేటెడ్ విత్ ఆన్సర్ sovereign credit ratings. That's it. అర్థమైందా? క్లియర్? గో త్రూ ఇట్ ఇన్ డీటెయిల్. ఎకనామిక్స్ ఇది మీకు PDF లాగా అప్లోడ్ చేస్తాను, నేను క్రియేట్ చేసింది. అంటే మొత్తం అన్ని పాయింట్స్ కాకుండా ఇంపార్టెంట్ అన్ని పెట్టి ఉంచాను. ఇది మీకు ఈ వీడియోతో పాటు అప్లోడ్ చేయమని చెప్తాను. యూ కెన్ చెక్ దిస్. కానీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు గో త్రూ ఇట్. మీరు ఒకసారి ఎకనామిక్ సర్వే చదివితే బాగుంటుంది. పోనీ ఒకవేళ మీరు పూర్తిగా చదవలేకపోతే యూ కెన్ గో త్రూ ది సమ్మరీ. విజన్ IAS వాళ్ళది కానీ దృష్టి వాళ్ళది కానీ సమ్మరీస్ ఉంటాయి. విజన్ IAS సమ్మరీ బాగుంది, యూ కెన్ గో త్రూ ది సమ్మరీ ఆఫ్ విజన్ IAS. ఓకేనా? టేక్ కేర్ మరి, బాయ్.